హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విలేజ్ అమ్మాయి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. వీడియో వచ్చేసి అయితే థంబ్నెయిల్ చూసారు కదా, అయ్యప్పకు ఇరుముడులు కట్టారు. అంటే నిన్న శబరికి అయితే బయలుదేరిరు. మా ఇంట్లో ఇద్దరు మాల వేసి ఉండే, మా బావ అలాగే మా కొడుకు, అంటే మా బావ కొడుకు ఇద్దరు కూడా మాల వేశారు. మీ ఇంట్లో మాలలు వేశారు ఎవరైనా ఉంటే కామెంట్ చేయండి. చిన్న పిల్లలు వేశారా పెద్దవాళ్ళు వేశారా అనేది కూడా ఒక కామెంట్ చేయండి. అయితే మా ఇంట్లో అయితే చిన్న అబ్బాయి వేసేసరికి కొంచెం అన్నీ సక్రమంగా అయిపోయినాయి. అసలు చేస్తాడా చేయడా 41 రోజు మార్నింగ్ స్నానం చేయాలి మబ్బులా అనేసి అనుకున్నాము. కానీ అంతా మంచిగా అయిపోయింది, చాలా బాగా జరిగినాయి. పూజ కూడా అయ్యింది, పడి పూజ చాలా మంచిగా అయింది. పడి పూజ కూడా ఆ వీడియో కూడా చేద్దామంటే ఇంకా టైం కుదరలేదు, ఫుల్ బిజీ, అందుకే అప్పుడైతే చేయలేదు. ఇంక ఈసారి అంత బిజీ ఏం లేదు అనేసి వీడియో అయితే చిన్నగా అక్కడక్కడ క్లిప్స్ అయితే చేశాను. మార్నింగ్ 4:30కి లేసాను నార్మల్గానే. ఇంకా 4:30 నుంచి అయితే పనులు స్టార్ట్ చేసుకున్నాను. అయితే టాపిక్ అయితే చిన్నపిల్లలు స్వాములు అయ్యప్ప మాలలు వేస్తే చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుందండి. చాలా హ్యాపీ అందరం కూడా, కానీ మార్నింగ్ స్నానం చేయడం ఒకటి, ప్లస్ స్కూల్ ఎడ్యుకేషన్ పరంగా అయితే చాలా లాస్ ఉంటుంది. అసలు పూజలే ఉంటాయి ఎప్పటికీ కూడా. మ్యాక్సిమం చిన్నప్పుడు అవాయిడ్ చేయండి. కొంచెం అంటే స్కూల్ ఏజ్లో మాత్రం ఏందే బెటర్ అనిపించింది నాకు. ఎందుకు అంటే పిల్లల స్కూల్ అనేది ఖరాబ్ అవుతుంది. మా నిక్కు అయితే అంటే స్టార్టింగ్లో బాగానే వెళ్తా అన్నాడు, కానీ తర్వాత మధ్యలో వెళ్ళలేడు అసలు పూజలు ఉన్నాయి అనేసి. ఇంకా తర్వాత వెళ్ళమంటే కూడా ఏడవడం స్టార్ట్ చేసిండు, వెళ్ళను అంటుండు. మరి శబరి నుంచి వచ్చిన తర్వాత ఎలా ఉంటుంది అనేసి చూడాలి. అది కూడా వెళ్తున్నాడా లేదా అనేది కూడా నేను ఒకటి అంటే వీడియో తీసి పెడతాను, మంచిగా వెళ్తుండా లేదా అనేసి. అయితే ఇంకా అన్నీ అయితే మంచిగా అయినాయి, కానీ కొంచెం పిల్లల ఎడ్యుకేషన్ పరంగా కొంచెం హెల్త్ పరంగా కూడా కొంచెం ఇబ్బందులు వస్తుంటాయి. సో అవాయిడ్ చేయండి చిన్నపిల్లలకు. పెద్దగా అయిన తర్వాత వేసుకొని వాళ్ళ ఇంట్రెస్ట్ అది. ఇంకా అందరం హ్యాపీ పెద్దగా అయిన తర్వాత వేస్తే. చిన్నపిల్లలకైతే కొంచెం ఇబ్బందులు అయితే అవుతాయి. ఇదేదో దేవుని గురించి చెప్పట్లేదు, జస్ట్ నాకు అనిపించింది. మా ఇంట్లో వేసారు కదా, కొంచెం ఎక్స్పీరియన్స్గా చెప్తున్నాను. అయితే ఇంకా వీడియోలో అయితే ముగ్గు వేసాను, మంచిగా ఉందా లేదా కామెంట్ చేయండి. మనది అస్సలు రావు, ఉన్న 4 ముగ్గులను తిప్పి 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 వేస్తుంటాను. కొంచెం ఈ మధ్యనే కొద్దిగా అంత నేర్చుకుంటున్నాను ముగ్గులు అయితే. ఈ సైడ్ ముగ్గులు అయితే అస్సలు వేయనికి రాదు, జస్ట్ అలా అలా గీసి గీతలు లాస్ట్కి తామర పూలు పెడతాను. తామర పూలతోటి పక్క లుక్ అయితే మంచిగా వస్తుంది, చాలా మంచిగా అనిపిస్తాయి కూడా. ఎలా ఉంది కామెంట్ చేయండి. తర్వాత అయితే ఇంకా తొందరగా రెడీ అయిపోయి దీపం నేను పెట్టలేదు అనుకోండి. ఇంకా తొందరగా పనులు అయితే అన్నీ కంప్లీట్ చేసుకొని స్వాములకైతే ఇది ఫుడ్ పూరి, అలాగే పులిహోర, టమాటా చట్నీ, ఇంకొకటి ప్యాలలు అయితే ఏం చేసి పెట్టినుండే బ్యాలల్లో. ఎందుకంటే చిన్న స్వామి కదా, అక్కడ దాకా వెళ్ళడానికి అన్నీ కావాలి స్నాక్స్ అనేసి అన్నీ అయితే పెట్టినాము. అదైతే ఎక్కువ వీడియో తీయలేదు, ఎందుకంటే తొందర పిల్లలకు రెడీ చేసేది ఉంది. ఇంకా మళ్ళీ 7-8 వరకు వెళ్ళిపోతారు అని చెప్పినుండే, కానీ 8కి అయితే స్టార్ట్ అయ్యి 8-10కి అయితే స్టార్ట్ అయింది ఇరుముడులు కట్టుడు. మేమైతే తొందరగా వెళ్ళిపోవాల్సి వచ్చింది. అంతలోపే ఇంట్లో పనులు, పిల్లలకు అలాగే స్వాములకు స్నాక్స్ అన్నీ కూడా రెడీ చేసి వెళ్ళాల్సి వచ్చింది. ఇంకా అన్ని ముగ్గులు చూపించినాను కదా అక్కడ మా మరదలు కూడా నేను ట్రైప్యాడ్లో తీస్తున్నాను ఫోన్ పెట్టి, ట్రైప్యాడ్ ఎప్పుడు తీసుకున్నావు అనేసి అడుగుతుంది. ఇంకా ముగ్గులు అయితే నాకు వేయడం చాలా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది ఈ మధ్య. అసలు ముగ్గులు అంటేనే తెలియని దాన్ని, ఎందుకో ఈ మధ్య బాగా వేస్తున్నాను ముగ్గులు. వాళ్ళు కూడా అదే అంటారు మా మరదలు, ముగ్గులు మాత్రం అదరగొడుతున్నావు వాకిట్లో అనేసి. ఇంక ఇక్కడ కూడా చూడండి బాగా వచ్చినాయా లేదా కామెంట్ చేయండి. తులసి చెట్టు దగ్గర ఒక 3-4 తావులు మారింది ఇప్పటికి తులసి చెట్టు. ఇంక ఇప్పుడైతే పర్మనెంట్ అదే ప్లేస్ ఉంటుంది అనేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. కానీ బాగా కనిపిస్తుంది పైన అది తీసేసి నుంచి. ఎంత బాగా కనిపిస్తుంది అంటే ఫుల్ వెలుతురు అయితే వచ్చింది. బట్టలు ఎండేసుకోవడానికి, అక్కడనే బాసన తోమేసుకోవడానికి అన్ని విధాలుగా మంచిగా ఉన్నది. జస్ట్ స్నానాలు చేయడానికి మాత్రం లేదు అంత మంచిగా. ఇంకా ఓపెన్ అయిపోయింది కదా, అందుకే అక్కడైతే ఏం లేదు. జస్ట్ బాసనతో బట్టలు ఎండేసుకోవడం. అక్కడ సైడ్ తులసి చెట్టు. ఇంకా బయట పని అయిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే వెళ్తున్నాను. పిల్లలు
లేసిరా లేవలేరా అనేసి. ఇంకా మళ్ళీ కొంచెం చలి కూడా ఎక్కువ అయిపోయింది. ఒక 3 డేస్ నుంచి, ఇవాళ 3 డేస్, 3 రోజుల నుంచి అయితే చాలా చలి అయింది. దుప్పటి తీసేసిరా కప్పుకురా అనేసి మళ్ళీ వెళ్తే కప్పుకొనే ఉన్నారు. ఇంక ఇక్కడ గ్రీన్ కలర్ శారీ చూపిస్తున్నాను కదా, నేను అది గ్రీన్ కలర్ది కట్టుకుందామని తీసినాను. కానీ దానికి అంటే సైడ్లు పీకో వేపియలేను అనేసి మళ్ళీ ఈ శారీ తీసుకొని, ఈ శారీ బాగుందా లేదా కామెంట్ చేయి. ఇది పెళ్ళికి ముందు తీసుకున్నాను. మా అమ్మకు ఒకటి, నాకు ఒకటి. మా అమ్మకి ఎల్లో పింక్ కాంబినేషన్లో అప్పట్లో బాగా ట్రెండీలో ఉన్నాయి కదా, ఆ శారీ తీసుకున్నా. నాకేమో ఈ శారీ తీసుకున్నా. ఎందుకంటే బ్లౌజ్ ఫుల్ గోల్డ్ కలర్ ప్లస్ స్టోన్స్ వచ్చినాయి బాగా అనేసి, నాకు బాగా నచ్చింది అనేసి తీసుకున్నాను. అది 5 years తర్వాత నేను ఈ శారీ కట్టుకున్నాను. వీళ్ళు మా అత్తమ్మ వాళ్ళు పప్పన్నంకి వచ్చిన రోజు, ఆ రోజు కట్టుకున్న శారీ మళ్ళీ ఇంకొకసారి దసరాకు కట్టుకున్నా. 2 times కట్టుకున్నా. అంటే మళ్ళీ అది ఇప్పుడే కట్టుకున్నాను నేను. మధ్యలో ఇంకొకటి పోషమ్మ కాడికి పోయేటప్పుడు కూడా, నా పెళ్ళప్పుడు అదే శారీ కట్టుకున్నాను. ఉన్నదే ఒక శారీ, గది కట్టుకోకపోతే ఇంకేం చేస్తాను. అసలు శారీస్ అనేది కుట్టించుకోకపోతే బ్లౌజులు అంతగా తీసుకోకపోయేదాన్ని నేను. అన్ని డ్రెస్లే వేస్తుంటే. ఇంకా ఇప్పుడైతే శారీస్ కదా, ఇంకా ఇప్పుడైతే దానికి ముహూర్తం వచ్చింది శారీకి. ఇంక ఇప్పటి నుంచి పూజ వీడియోస్ ఉంటాయి చూడండి. మోక్షం ధరణే మామలవాస స్వామి అయ్యప్పో పల్లికెట్ట கெட்டும் கெட்டி அரே காணான் சுவாமியை கண்டால் சுவாமியே ஐயப்போ ஐயப்போ ஐயப்ப சரணம் சுவாமி சரணம் பகவதி சரணம் தேவி சரணம் ஈஸ்வரியே சுவாமியே ஐயப்போ शंभु नेराग्रे सर्वदेवता नेरमूले स्थिरा वाणी नेरमध्ये यमः स्थिरा नेरकण्ठे स्थिरा गौरी नेराग्रे सर्वदेवता कर्मणा मनसा वाचा शुद्धिया भक्तिया जगद्गुरु मुक्तस्य देवकार्यार्थं पूजयन् कपिलाभुजं स्वामी अय्यप्पो स्वामी शरणं अय्यप्प शरणं स्वामी शरणं भगवान शरणं भगवती शरणं देवन शरणं देवी शरणं ईश्वरिये स्वामी अय्यप्पो स्वामी अय्यप्पा शरणमप्पा अय्यप्पा अय्यप्पो
అయ్యప్పో స్వామియే అయ్యప్ప స్వామియే శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవన్ శరణం దేవి శరణం దేవన్ పాదం స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం భగవాని భగవతి భగవతి దేవని దేవియే శక్తని శక్తియే స్వామియే అయ్యప్పో అయ్యప్పో స్వామియే స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప అప్ప అప్ప అయ్యప్ప కాపాడప్ప అయ్యప్ప కరుణించప్ప అయ్యప్ప కలియుగ వరద అయ్యప్ప స్వామి అప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప బంధుమప్ప అయ్యప్ప అప్ప అయ్యప్ప అయ్యప్పో అయ్యప్పో స్వామియే కావాలన్నా వేసుకోండి అది వనబలవాస అయ్యప్ప స్వామి అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి స్వామి పాదం అయ్యప్ప పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం నాథ పాదం స్వామి పాదం దేవన్ పాదం దేవి పాదం ఈశ్వరనే స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామియే అయ్యప్పో స్వామి స్వామి అయ్యప్ప అయ్యప్ప శరణమప్ప అయ్యప్ప కలియుగ వరద అయ్యప్ప కలియుగ వరద అయ్యప్ప ఆననవాస అయ్యప్ప ఏకాంతవాస అయ్యప్ప సత్యస్వరూప అయ్యప్ప శ్రీమణిగంధ అయ్యప్ప శరణం ధరణే అయ్యప్ప మోక్షం ధరణే అయ్యప్ప మామలవాస అయ్యప్ప ఈశపరీశ అయ్యప్ప స్వామి అయ్యప్పో అయ్యప్పో స్వామి అయ్యప్పో స్వామి స్వామి పాదం అయ్యప్ప పాదం భగవాన్ పాదం భగవాన్ పాదం ఈశ్వరనే స్వామి అయ్యప్పో స్వామియే అయ్యప్పో అయ్యప్ప శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం అయ్యప్పో స్వామియే ఆడ కూర్చొని మొక్కంగా అయ్యప్ప అయ్యప్ప అయ్యప్పో స్వామియే అయ్యప్ప శరణం స్వామి శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవి శరణం దేవి పాదం అయ్యప్ప పాదం స్వామి పాదం అయ్యప్ప 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 అయ్యప్ప
అయ్యప్పో స్వామి శరణం అయ్యప్ప శరణం స్వామి శరణం భగవాన్ శరణం భగవతి శరణం భగవతి శరణం భగవాన్ శరణం దేవి శరణం. ముందు వీడియో మొత్తం చూశారు కదా, పూజ వీడియోలు అండి అవన్నీ కూడా. ఇరుముడులు కట్టేటప్పుడు గురుస్వామి అనేసి, విజయ్ స్వామి అనేసి ఆయన గురుస్వామి, ఆయన్నే ఎప్పుడైనా వచ్చి కడుతుంటాడు ఇరుముడి. చాలా బాగా చేస్తాడు. ఇంక ఇక్కడనైతే స్వాములు ఊర్లోకించి నడుచుకుంటూ వెళ్తారు కదా, తొందరగా ఇరుముడులు కట్టుకొని అసలు ఆగరు అనేసి ఇంటికైతే కాళ్ళకు నీళ్ళు పోయాలి అనేసి, అంటే సాక పెట్టాలి అనేసి తొందరగా మా అక్క నేనైతే ఇంటికి వెళ్తున్నాం. మేము మా చిన్నక్క ముగ్గురం మొత్తం, మేము తోటి కోడళ్ళము, ఈమె రెండో ఆమె, నేను మూడో ఆమెను, పెద్ద ఆమె ఇంటి దగ్గర ఉండే. ఇంకా ముగ్గురం కూడా ఇద్దరం కూడా వెళ్ళిన తర్వాత సాక పెట్టేసి నీళ్ళు పోసి, ఆ వీడియో కూడా ఇంకా తీయలేను, నేను ఎవరితో తీపియలేను, అంత రిస్క్ చేయాలనుకోలేను, అందరితో అనిపించుకొని ఇంక ఇక్కడనైతే వెళ్ళిపోతూనే స్వాములు. ఇంకా నేను నాకు కాళ్ళు వస్తున్నాయని మెల్లగా వెళ్తున్నాను. కార్లలో వచ్చేవాళ్ళు కార్లలో వస్తున్నారు. ఇరుముడికి బయలుదేరి అంటే పంపించడానికి టైం అయితే 10:30 or 11 అవుతుంది అంతే. చాలా తొందరగా వెళ్ళిపోయారు. మళ్ళీ బస్సే కట్టుకున్నారు. చాలా మంచిగా అయిపోయింది, అన్నీ కూడా సక్రమంగా అవుతున్నాయి. ఇంకా ఈసారి ఇక్కడ బస్సు చూస్తారు కదా, ఇదే బస్సు, మినీ బస్సు. ఇంకా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.